పురాణ ప్రాశస్తి కలిగిన క్షేత్రాలే పంచారామాలు. పంచ అంటే 5, ఆరామం అంటే కొలువై ఉన్న ప్రదేశం అని అర్థం. ఈ పంచారామాలు అనేవి సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువైన ప్రదేశాలు. ఇవే సుప్రసిద్ధ శైవ క్షేత్రాలుగా ఖ్యాతికెక్కాయి. ఈ 5 ప్రాంతాల దేవాలయాల్లో ఉన్న శివలింగాలు శివుని ఆత్మలింగాల యొక్క 5 ఆత్మలింగ భాగాలే నేటి ప్రసిద్ధ పంచరామ క్షేత్రాలు. దక్షారామము, అమరారామము, క్షీరారామము, సోమారామము మరియు కుమార భీమారామం. ఈ 5 ఆరామాలు పంచారామాలుగా, పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి. కారకుడైన పరమశివుడు వెలిసిన ప్రతి క్షేత్రం అపర కైలాసం. అంతటి మహిమాన్విత క్షేత్రం అమరావతి. ఈ క్షేత్రంలో పరమశివుడు శ్రీ అమరలింగేశ్వరుడుగా కొలువై భక్తుల చేత నిత్యం పూజలు అందుకుంటున్నారు. కృష్ణానదీ తీరాన క్రౌంచగిరిపై వెలసిన అమరేశ్వరుని స్వయంగా దేవేంద్రుడు ప్రతిష్ఠించాడని స్కాంద పురాణంలో పేర్కొనడం జరిగింది. 1517లో శ్రీకృష్ణదేవరాయలు, 1621లో హద్రికం పెద్దప్ప తదితర మహనీయులు ఈ క్షేత్రాన్ని దర్శించి విశేష కానుకలు, మాన్యాలు ఇచ్చి చరితార్థులయ్యారని తెలుస్తోంది. క్రీస్తుశకము 1783, 1861 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు హయాంలో ఈ ఆలయ అభివృద్ధి జరిగిందని తెలుస్తోంది. ఈ ఆలయం చాళుక్య భీముని కాలంలో క్రీస్తుశకం 892, 922లో నిర్మించబడిందని, అశోకుని కాలం నుంచి తరువాత శాతవాహనులు మొదలుగా వివిధ రాజవంశీయుల పరిపాలనలోనూ క్రీస్తుశకం 14, 15 శతాబ్దాల వరకు ఈ మహాక్షేత్రం అశేష ప్రజాదరణతో వర్ధిల్లినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు మనం పంచారామ క్షేత్రాలలో ఇంద్రుని ద్వారా ప్రథమంగా ఆరాధింపబడినటువంటి ఈ
అమరేశ్వరుడు ఇంద్రుని ద్వారా పూజింపబడినటువంటి కాబట్టి అమరేశ్వరుడు ఆ అమరలింగం దగ్గర అమరావతి క్షేత్రంలో స్వామివారి క్షేత్రాభివృద్ధి కోసమై శివయ్య స్వామి వారి శిష్య బృందంతో కలిసి రుద్రేకాదశిని విధానంలో ఈ క్షేత్రవృద్ధి కోసమై మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకము అలాగే రుద్రహవనము దశాంశ రుద్రహవనము నిర్వహించబడుతున్నది. అందులో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కలశములన్నీ కూడా రుద్రేకాదశిని విధానంలో ఏకాదశి రుద్రులతో కలిసి బాలచాముండేశ్వరి పూర్వకముగా అమరనాథ స్వామి వారిని మనం ఈ కలశములలో ఆవాహన చేసి ఉన్నాం. అలాగే ఈ కలశములకు పక్క భాగంలో ఇంద్ర కలశాన్ని మనం చూస్తున్నాం. ఈ క్షేత్రంలో మొట్టమొదటిగా ఇంద్రుని ద్వారా ఆరాధింపబడినటువంటి అమరనాథుడు కాబట్టి ఆ ఇంద్రుని యొక్క కలశ స్థాపన చేసి వారికి సహస్ర మూలమంత్ర జపము ఆయన సంబంధితమైనటువంటి ఋగ్వేదాంతర్గత ఇంద్ర సూక్తముల యొక్క పారాయణ చేసి ఈ కలశముల అన్నిటితోనూ కూడా మహాన్యాసపూర్వకంగా ఋత్విజులందరూ కూడా మహాన్యాసం చేస్తూ ఉన్నారు. ఆ మహాన్యాసపూర్వకముగా శతరుద్రాభిషేకం అమరనాథ స్వామి వారికి జరుగుతుంది. తర్వాత అందులో దశాంశం స్వామివారి రుద్ర హోమం నిర్వహించబడుతుంది.
తర్వాత మీరు తీసుకున్నారు కదా